వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. హైదరాబాద్ లోని గాంధీనగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో బీసీలకు శాసనసభలో స్థానాన్ని కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా నిలబెట్టారని తెలిపారు. ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు కట్టుదిట్టమైన వ్యూహంతో పనిచేసిన ఫలితమే ఈ విజయమని కోవూరి సత్యనారాయణ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నవీన్ యాదవ్ కు ఇచ్చిన భారీ మెజారిటీ నిజంగా ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ నాయకులు, ఉపాధ్యక్షులు కుమార్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత దయానంద్ సేవాదల్, మహిళా నాయకులు, సంగారెడ్డి బీసీ సంఘం నేతలు జి శంకర్ గౌడ్, హ్యూమన్ రైట్స్ సదాశివపేట డైరెక్టర్ రుద్ర శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ నాలుగోట్ల ప్రజానికానికి ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే, మరి మనము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లోపల ప్రతి ఒక్క పార్టీ మరి ఎన్నికలు పోటీ చేయడానికి బీసీ బిడ్డను గుర్తించకుండా మరి అందరూ ఇతర వర్గాలకు చెందిన వారిని మరి నిలబెట్టడం జరిగింది. మరి ఈ రోజు బీసీ సమాజాన్ని గుర్తించిన పార్టీ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డను నిలబెట్టి మరి బీసీ బిడ్డకు సంపూర్ణమైన సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందంటే అక్కడ అందరూ ప్రశ్నించాల్సిన క్వశ్చన్ ఏంటిదంటే, మరి అన్ని పార్టీలు బీసీల గురించే మాట్లాడుతున్నాయని అంటున్నారు. కానీ మరి ఈరోజు బీసీకి న్యాయం చేసిన పార్టీ ఏది? మరి న్యాయం చేసిన పార్టీ ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ అని గుర్తించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జరగబోయే ఎన్నికలలో కూడా మనందరము మరి సంపూర్ణంగా మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి బీసీ బిడ్డలను మన 42% రిజర్వేషన్ అమలుకై దాన్ని దృష్టిలో ఉంచుకొని గెలిపించుకుంటేనే మనకు నిజమైన స్వాతంత్రం అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కుతుంది.